హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ స్వీట్ అండ్ హెల్తీ లడ్డూలు చేస్తున్నాను. ఇవైతే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. డైట్ చేసేవాళ్ళు కూడా రోజుకు ఒక లడ్డు కాడికి తినొచ్చు అనమాట. అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డూలు తినొచ్చు. నరాల బలహీనత, కండరాలు పట్టుకునే వాళ్ళు కూడా తినొచ్చు. ఇవైతే మెయిన్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అనమాట. లడ్డు అయితే ఇప్పుడు టేస్ట్ చేద్దాం రండి. అదిగోండి ఫ్రెండ్స్, లోపల కూడా మంచిగా ఉంది. టేస్ట్ అయితే ఇంకా చెప్పవసరం లేదనమాట, అంత టేస్ట్గా ఉంది. వాటి ప్రాసెస్ చూద్దాం రండి. వాటికి ఏం కావాలో చూసేద్దాం రండి. పచ్చి కొబ్బరి తీసుకున్నాను. అలాగే బాదం పప్పు, జీడిపప్పు, పచ్చి పల్లీలు తీసుకున్నాను అనమాట. ఇవన్నీ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను వేయించుకున్నాను. ఏం వేయకుండా మామూలు ప్లెయిన్గానే వేయించుకున్నాను. కొబ్బరి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. అలాగే ఈ పల్లీలు ఇవన్నీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాను. కొబ్బరి కూడా అలానే కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఆ బౌల్లో అయితే మనకు సరిపడినంత వరకు బెల్లం తీసుకుని కొద్దిగా ఒక 3 స్పూన్లు పంచదార తీసుకుని అదే గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నాను అనమాట. ఇలాచి మంచి ఫ్లేవర్ కోసం నేను ఇలాచి వేసుకున్నాను. అలాగే బెల్లం పాకం ఊరికి జస్ట్ తీగ పాకం వస్తే చాలు. అంతవరకు వచ్చిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్నది ఉండలు కాకుండా కొద్దిగా వేసుకుంటూ కలిపేసేసుకున్నాను. కొబ్బరి కూడా అలానే కలిపేసేసుకున్నాను అనమాట. కలుపుకుని ఒక 2 నిమిషాలు అయితే పొయ్యి మీదే ఉంచేసేసాను. ఇప్పుడు ఇలా టేస్ట్ కోసం ఇలా చేసుకున్నాను. ఇంక ఇప్పుడు వీటిని చక్కగా స్మూత్గా ఉండలు చుట్టుకున్నాను. ఓకే.